ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ప్రకారం వచ్చి పరిపాలన అయితే కనుక మధ్యపాటి వెంకటరావు గారి పరిపాలన అయితే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇంకొద్ది ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుండే అవకాశం ఉంటుందండి. అంటే పాత ప్రభుత్వం వచ్చి వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఈ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది జనాలు. దాని ప్రకారం వచ్చే కనుక ఈ వీళ్ళ కూడా ఇప్పుడు 4 సంవత్సరాలు ఇంకా పరిపాలన ఉంది కాబట్టి 4 సంవత్సరాల పరిపాలన కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటే కనుక నెక్స్ట్ కూడా మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అవసరం అంటారా? ఒక రాజధాని రాజధానులు అంటే అతని వైసీపీ లెక్క ప్రకారం వచ్చేది వాళ్ళ లెక్కలు వేరేగా ఉన్నాయి, వీళ్ళ లెక్కలు వేరేగా ఉన్నాయి. కాకపోతే మరి ఇది అమరావతి అయితే కనుక వాటర్లో మునిగిపోవడం గట్రా ఇవన్నీ కూడా మైనస్గానే జరుగుతున్నాయి. దాని ప్రకారం కూడా మరి దాన్ని బట్టి టీడీపీ ప్రభుత్వం కూడా ముందుకెళ్ళడం చాలా మంచిదని నా అభిప్రాయం. ఆంధ్రలో జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తవుతుందని మీరు నమ్ముతున్నారా? పక్కగా 99-100% కూడా పూర్తయ్యే అవకాశం అయితే లేదండి నేను అనుకున్న లెక్క అయితే. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో గంజాయి మద్యం విపరీతంగా పేటరైపోయిందని ఈ ప్రభుత్వం అంటుంది. ఈ ప్రభుత్వం నియంత్రించగలిగిందని మీరు భావిస్తున్నారా? లేదండి, ఇప్పుడు కూడా ఆల్రెడీ ట్రావెలింగ్లో కూడా ఇంచుమించు 2 days బ్యాక్ కూడా బయట ఎక్కడ కూడా దొరకడం జరిగింది గంజాయి. ఆ ప్రభుత్వం చేసిన తప్పిదం ప్రకారం వచ్చి ఇదైతే కనుక తెలుగుదేశం గవర్నమెంట్ అయితే మాత్రం రవాణాను అయితే నిర్మించలేకపోతుందని చెప్పి అనుకుంటున్నాను. కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ 5 సంవత్సరాలు కొనసాగుతాయని మీరు నమ్ముతున్నారా? లేదండి, ఒక రిమైనింగ్ ఒక 2 years 1 year ఉండేటప్పటికి టీడీపీకి, జనసేనకి, బీజేపీకి అయితే మాత్రం మైనస్ అయ్యే అవకాశం ఉందండి. విడిపోయే అవకాశం అయితే పక్కాగా ఉంది. ఒక 1 year 2 year రిమైనింగ్ ఇంకా ఉండగా టైం ఉండగా. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏది బాగుందని మీరు భావిస్తున్నారు? 50-50% అండి. వాళ్ళ పరిపాలన బాగుంది, వీళ్ళ పరిపాలన బాగుంది. అంటే ఇంకా 1 year అయింది, ఇంకో 4 years వరకు చూడాలి కాబట్టి ఇంకా అప్పటి వరకు కూడా మనం ఏం చెప్పలేదు సార్.